నమస్తే అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు కూడా మన వాళ్ళకి 100 పాయింట్స్ టార్గెట్ అయితే రీచ్ అయింది. సో ఇచ్చామో లేదో నేను ఏ ట్రేడ్స్ ప్రొవైడ్ చేసాను దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం లైవ్ అయితే పంపించాం. లైవ్లో జాయిన్ అయిన తర్వాత మన వాళ్ళకి ఫస్ట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ అయితే జరిగింది. బట్ ఇండెక్స్ మూవ్ అయిందండి, బట్ ప్రీమియం మూవ్ అవ్వలేదు. మనకి 30 పాయింట్స్ కూడా రాలేదు. 20 పాయింట్స్ ఇచ్చి మార్కెట్ అయితే స్టాప్ లాస్ తీసుకుంది. దీని తర్వాత ఇక్కడ నుంచి కాల్ సైడ్ ట్రేడ్ అవ్వడం జరిగింది. మనకి 30 పాయింట్స్ అయితే దొరికింది ఈ ట్రేడ్లో. దీనిపైన క్లోజ్ అయితే మార్కెట్ ర్యాలీ జరుగుతుంది అనుకున్నాం, బట్ ఎక్కడి నుంచే రిజెక్షన్ తీసుకుని మార్కెట్ డౌన్ సైడ్ రావడం స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనం లైవ్లో మన వాళ్ళకి ట్రేడ్ అయితే డౌన్ సైడ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి ఇచ్చానో లేదో. ఇక్కడైతే మనకి 30 to 50 పాయింట్స్ అయితే దొరికింది. ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్అవుట్లో వెళ్ళొచ్చు, బట్ రిస్క్. ఈ ట్రేడ్ కూడా అయిపోయిన తర్వాత లైవ్లోనే ఎక్కడి నుంచి మన వాళ్ళందరూ తీసుకోండి, మార్కెట్ కాల్ సైడే వెళ్తుంది, ఎంతవరకు టార్గెట్ అని చెప్పి మరీ ఇవ్వడం జరిగింది. మార్కెట్ మూవ్ అయింది. సేమ్ ప్రీమియంలో మాత్రం మూమెంట్ లేదు. ఆల్మోస్ట్ నియర్లీ 200 పాయింట్స్ మూవ్ అయినా సరే మనకి ప్రీమియంలో 30 పాయింట్స్ కూడా రాలేదండి. 25 పాయింట్స్ వచ్చింది, వచ్చి స్టాప్లో సిట్ అయింది. దాని తర్వాత చూడండి మళ్ళీ పంపించాను ఇక్కడ నుంచి, మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అని చెప్పి ఇది టార్గెట్ 75,324 ఇది టార్గెట్ అని చెప్పడం జరిగింది. మార్కెట్ 324కి వెళ్ళింది. ఇక్కడ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వస్తుందని చెప్పాను. టార్గెట్ ఇప్పుడే రీచ్ అయిందా? రీచ్ అయిన తర్వాత చూడండి, రీచ్ అయిన తర్వాత మనం ఈ టార్గెట్ అండి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ పంపించాలని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను ఒకసారి మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నట్టున్నారు. సో ఎప్పుడైతే ఇక్కడికి మార్కెట్ రీచ్ అయిందో ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్కి ట్రేడ్ పంపించడం జరిగింది. సో ఈ ట్రేడ్ కూడా మంచిగా 100 పాయింట్స్ అయితే రీచ్ అయింది. ఓకే, 100 పాయింట్స్ ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ రియాక్షన్స్. 100 పాయింట్స్ రీచ్ అయిన తర్వాత చూడండి ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఇంకొక ఇండెక్స్లో పంపించాలని చెప్పాను. ఇక్కడ నిఫ్టీలో ఇండెక్స్లో పంపించానండి, ఎందుకంటే మన బ్రోకర్ యాప్ వర్క్ అవ్వలేదు, చార్ట్ రావట్లేదు, అందుకని చెప్పి నేను జస్ట్ ట్రేడింగ్ వ్యూలో ఇండెక్స్ ఒకటే పంపించాను. మన వాళ్ళకి తెలిసి ఎలా తీసుకోవాలో. సో ఇక్కడ నుంచి పంపించిన ట్రేడ్లో ప్లాన్ చేసుకుంటే 30 పాయింట్స్ అయితే మూవ్ అయింది మార్కెట్. ఓకే, 30 పాయింట్స్ అయితే మూవ్ అయింది, అది కూడా నిఫ్టీలో. సో దాని తర్వాత ఇంకొక లెవెల్ పంపించానండి, ఇక్కడికి వస్తే ట్రేడ్ చేయండి అని చెప్పి. మార్కెట్ వచ్చింది, ఇక్కడ ట్రిగర్ అయితే తీసుకోండి అని చెప్పాం, బట్ మార్కెట్ అయితే నాట్ ట్రిగర్డ్, ఎంట్రీ ట్రిగర్ అవ్వలేదు. చూడండి మార్కెట్ అయితే నాట్ ట్రిగర్, క్లోజ్ చేసేయండి చెప్పడం జరిగింది. సో మన వాళ్ళకి ఈరోజు వచ్చిన ట్రేడ్స్ ఇవి. మీలో కూడా ఎవరైనా నేర్చుకుని ట్రేడ్ చేయాలి అనుకుంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ, బాయ్.